కేసీఆర్ గారు ముందే దీన్ని సర్వే చేయించి దీంట్లో లోపాలను కనిపెట్టిన తర్వాత అందులో పని చేయలేదు వాస్తవంగా, అలాగే ఆపెట్టింది. అందుకోసమే దానికి బదులుగానే రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎత్తిపోతల పథకాన్ని దానికి బదులుగానే తీసుకురావడం జరిగిందండి. ఇది క్లారిటీ. ఎందుకు ఇది జరగబోతుందని కేసీఆర్ గారికి తెలుసు. ఈరోజు జబర్దస్తిగా రేవంత్ రెడ్డి గారు పనులు మొదలుపెట్టిన కారణంగా నిండు 8 ప్రాణాలు ఈరోజు బలిగొన్నారు. మళ్ళా మొండితనంగా నేను ఎట్లనన్నా చేస్తా అంటే వాస్తవంగా ఆనాడు సరిగ్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ సరిగ్గా లేకనా, ఎందుకనంటే అది నల్లమల అటవీ ప్రాంతం అభయారణ్యం. అక్కడ శ్రీశైలము నీటికి సంబంధించినంత వరకు కూడా ఎప్పుడు కూడా మనది డక్కన్ పీఠభూమి. మన దగ్గర విపరీతమైన నీళ్లు కొండలలో దాగి ఉంటుంది, రాయి కింద దాగి ఉంటుంది. అన్నప్పుడు టన్నల్ కింది నుండి పోతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మాత్రం వాటర్ ఖచ్చితంగా తగులుతుంది అని ఆనాడు మరి నాయకులు ఎందుకు సైలెంట్ మోడ్లో ఆనాడు ఉన్నారో మనకు తెలియదు. సరే, ఒక ప్రమాదం జరిగింది, జరగాలని ఎవరు కోరుకోరు, మంచిగా కోరుకుంటాం కానీ జరగాలని ఎవరు కోరుకోరు. కానీ ప్రమాదవశాత్తు ఆ విధంగా జరిగింది అని అంటే మొదలుపెట్టే క్రమంలో ఈరోజు జిఎస్ఐ సర్వే చేయించినట్టు పనులు మొదలు పెట్టే కంటే మునుపు ఆ మిగిలిన 9 కిలోమీటర్ల ఏరియాను వీళ్ళు సర్వే చేయించిన తర్వాత చేస్తే బాగుంటుంది. అంతకుముందే మొదలుపెట్టినప్పుడే ఊటలు వస్తున్నాయని చెప్పి ఇంజనీర్లు చెప్పినా కూడా, పని వాళ్ళు చెప్పినా కూడా వినకుండా మీరు ఏం కాదు ఇక నడుస్తూనే ఉండని అని జబర్దస్తిగా పని చేపించినటువంటి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఖచ్చితంగా అండి మేము రేవంత్ రెడ్డి గారిని వదిలిపెట్టేది లేదు. ఎందుకు మేము అంటున్నామంటే ఈరోజు ఏ పాపము తెలియనటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని 9.5 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి కోసం పడరాని పాటలు పడి ఈరోజు బంగారు తెలంగాణ తయారు చేస్తే కాళేశ్వరం ఏదైతే ఉందో కాళేశ్వరం అనేది రిపేరబుల్, ఇది ఇర్రిపేరబుల్. కాళేశ్వరం అనేది రిపేరబుల్, అది వరల్డ్ వైడ్ సైంటిస్టులు వచ్చి ఇంజనీర్లు వచ్చి చూసినా కూడా అది రిపేరబుల్ అని రాస్తారు. దానికి గ్యారంటీ ఉంది, డ్యామ్కు గ్యారంటీ ఉంది, ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో దానికి గ్యారంటీ ఉంది. కానీ దీనికి ఎవరు గ్యారంటీ ఉన్నారు? ఈరోజు మొత్తం 9 కిలోమీటర్ల మేర టన్నల్ తవ్వకపోతే ప్రాజెక్టు అయిపోయినట్టు, అది కొలాప్స్డ్ కదా, కంప్లీట్ కొలాప్స్డ్. ఇంకా అంటే ఊట ఎంత దారుణమైన ఊట అంటే బలమైన ఊట వస్తుంది అని అంటే దాదాపు టన్నల్ ఎంత ఉందో అంత బొర్రే పడిపోయింది. మరి అన్నప్పుడు ఆ వాటర్ను ఆపే శక్తి మానవునికి అయితే లేదండి. 5,000 లీటర్స్ వస్తున్నాయి ఒక దగ్గర ఊట 5,000 లీటర్లు అంటే మామూలు వాటర్ కాదు కదా. దాన్ని ఆపే సత్తా ఈ మానవునికి ఉందా? అది దైవిక ప్రాంతము. దాన్ని ఇంతకుముందే జిఎస్ఐ వాళ్ళు సరిగ్గా సర్వే చేసి ఆనాడు ఏదైతే ప్రాజెక్టు మొదలు పెట్టిండ్రో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు మీరన్న దైవికంగానా ఏ టెక్నికల్ గానా ఏ రకంగా అయినా ప్రాజెక్టు కంటిన్యూ చేయొచ్చని రిపోర్ట్ వచ్చి ఉండొచ్చు. కానీ 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్లే అక్కడ మట్టి లూజ్ అయిపోయింది, ఎక్కడి నుంచో వాటర్ వచ్చేస్తుంది. ఈ 10 సంవత్సరాలు గ్యాప్ రావడం వల్ల అనేది ఒక డిబేటబుల్ పాయింట్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నమాట. అమ్మా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చేతగాక తన తప్పుల్ని ఇతరుల మీద వేస్తారు. మేము అట్లా ఇయ్యం. ఇప్పుడు ఒక రాడ్ ని కూడా గాల్లో పెట్టినా అది రస్ట్ పట్టేదా? సో అలాగే ప్రాజెక్ట్ వేస్ట్ చేసేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రాక్టికల్ గా ఉన్నాం. మేము ప్రాక్టికల్ గా ఎట్లా ఉన్నాము అని అంటే జరగబోయే ప్రమాదాన్ని కేసీఆర్ గారు పసిగట్టగలుగుతారు. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజల మీద గానీ రాష్ట్రం మీద గానీ సరైన అవగాహన ఉంది కాబట్టి. విజయ్ ఆర్య గారు మరి ఎన్జీ కాలేజ్ లో, నల్గొండ ఎన్జీ కాలేజ్ లో ఆయన మాట్లాడుతూ కుర్చీ వేసి కూర్చుని ఈ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేస్తా అన్నారు. ఎలా చేస్తారో చూద్దామండి. మరి ఎవరు? కేసీఆర్. ఎప్పుడు? ప్రచారంలో అనడం వేరు, చేయడం వేరు అండి. ప్రచారంలో రాజకీయంగా నాయకులు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడతారనేది ప్రజలకు తెలుసు. ఎందుకు మాట్లాడతారని కూడా తెలుసు, ఎందుకు చెయ్యరో అని కూడా తెలుసు. అంటే ఈ విషయం ఏంటి అంటే చాలా పర్టికులర్గా దీంట్లో ఏదో ప్రమాదం దాగి ఉంది అని చెప్పి పసిగట్టినటువంటి కేసీఆర్ గారు దాన్ని పని చేపట్టకపోవడం అనేది జరిగింది. ఇది వాస్తవం. ఈ రోజు అది కళ్ళకు కట్టినట్టుగా మనకు బహిర్గతం అయింది. ఈ రోజు మేమేమంటున్నామంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు ఏదైతే పనులు మొదలుపెట్టే క్రమంలో మీరు ముందే దీన్ని ప్రివెన్షన్ తీసుకోకుండా, మీరు ముందే జిఎస్ఐ నుండి మీరు సర్వేలు తెప్పించుకోకుండా
ఎందుకు జిఎస్ఐ మొత్తం అన్ని చెప్తుంది కదా, కింద ఏముంది, ఎక్కడ వాటర్ ఫ్లో అవుతా ఉంది, ఎక్కడ బంగారం ఉంది, ఖనిజాలు మొత్తం జిఎస్ఐ చెప్తుంది కదండి. మరి ఎందుకు మీరు దాన్ని ఎందుకు మరి స్టార్టింగ్ పాయింట్గా మీరు ఎందుకు చేయించాలి? ఈరోజు ప్రమాదం వచ్చిన తర్వాత, ఊటలు వచ్చిన తర్వాత, నీళ్లు నిండిపోయిన తర్వాత, మనుషులు చనిపోయిన తర్వాత మీరు సర్వే చేయించేసి ఈరోజు దాన్ని ఆ తప్పును కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ ఈ మీద మీరు దొబ్బేస్తాము అని అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు, మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. ఒకవేళ మా వల్ల జరిగింది అని ఒకవేళ ఉంటే మా హరీష్ రావు గారు ఈరోజు ఏం చెప్పారు అని అంటే, నేను రాజీనామాకు సిద్ధం, నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాను, ఏదైనా లోపం మా ప్రభుత్వం వల్ల జరిగితే ఖచ్చితంగా మేము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం, మీరు రెడీయా అని చెప్పి మరి సవాల్ విసరడం జరిగింది. కాబట్టి మేము క్లారిటీగా ఉన్నాం ఏంటి అని అంటే, కాంగ్రెస్ పాపం పండింది అని మేము అంటున్నాం. రైట్ రైట్ ఇది బీఆర్ఎస్ పాపం అని వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ పాపం పండిందని మీరు అంటున్నారు. శ్యాముల్ కార్తిక్ గారు మీరేం చెప్తారు? ఖచ్చితంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని అంటున్నారు, సో మీ పార్టీ స్టాండ్ ఏంటి? కట్టుబడి ఉన్నారా దానికి? మేడం, ఈరోజు ఈ ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి ప్రమాదం పైన ఇంత రాజకీయాల్లో కూడా, అంటే మనుషులు చనిపోయి 8 మంది శవాలు ఉంటే శవాల పైన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇంత దారుణంగా రాజకీయాలు చేస్తుంది అని అంటే నిజంగా భవిష్యత్తులో ఎవరైనా రాజకీయాలకు రావాలంటే కూడా అసహించుకుంటారు మేడం, వీళ్ళని చూసి, వీళ్ళ మాటల్ని చూసి. ఎందుకంటే నిజంగా బాధతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు ఏమంటా ఉన్నారు, రెచ్చగొట్టింది ఎవరు? మళ్ళా అదే రేవంత్ రెడ్డి గారు కదా, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. కేసీఆర్ గారి వల్ల ఇదంతా ప్రమాదం జరిగిందంటే మేము జవాబు ఇవ్వద్దా? మేము సమాధానం చెప్పొద్దా? ఇది విచిత్రం అండి. నిజంగా రాజకీయాలకు భవిష్యత్తులో ఎవరైనా రావాలంటే చిరాకు పడతారు మేడం, ఇబ్బంది రారు కూడా రాజకీయాలకు ఎవరు రారు, మిగిలిన వాళ్ళు కూడా రారు వీళ్ళ మాటలు వింటే. ఇట్లాంటి పార్టీలు, ఇట్లాంటి నాయకులు ఉంటే ఎవరు రారు రాజకీయాలకు యువత. మేడం, ఈరోజు ఈ మాటలు నేను చాలా బాధతో మాట్లాడుతున్నా, బాధ్యతతో మాట్లాడుతున్నా మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అన్నారు ఏదో మాట్లాడుకుంటూ కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఏదో రెచ్చగొట్టినా. మేము రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారా? మీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదా మీకు? మీకు లేదా మీకు? మేము రెచ్చగొడితే రెచ్చిపోతారా? అంటే మేము రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి చనిపోయిన వాళ్ళు 8 మంది చచ్చిపీకిరు అంటారా సార్ ఎవరన్నా? మేము రెచ్చగొట్టినాము, మేము రెచ్చగొడితే మీరు మాకు సమాధానం చెప్పాలి, అంతేగాని 8 మంది చచ్చిపీకిరు అని అంటారా కల్వకుంట్ల తారక రామారావు గారు? అసలు మనిషి ఇంతైనా కొంచెమన్నా దాలి, జయ, కనికరం అనేది కొంచెమన్నా ఉండాలి కదా సార్, ఎవరికైనా సరే కొంచెమన్నా ఉండాలి కదా. కనీసం చనిపోయిన వ్యక్తులపైన, శవాలపైన మనకు గౌరవం ఉండాలి కదా మేడం. ఏ దేశంలో శవాలను గౌరవిస్తారో నాకు తెలియదు మేడం, కానీ భారతదేశంలో మనం మాత్రమే శవాలను శివంతో వాళ్ళని గౌరవిస్తాం. చనిపోయిన వాళ్ళని కాంగ్రెస్ చనిపోయిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వివరాలు, వాస్తవాలు వెళ్ళేటప్పుడు వారికి అడ్డు తలిగి ఆ విషయాలను బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడండి అని వాళ్ళ పార్టీ ఆఫీసులో ఇస్తున్నటువంటి దిశానిర్దేశాలను పాటించకుండా ఉంటే వేదికల పైన వారికి గౌరవం ఉంటుంది. కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనికిమాలిన ప్రాజెక్టు మొదలుపెట్టారు, 8 మంది సచివీకిరు అని అన్నాడు. ఇదేనా సంస్కారం? ఇదేనా మేడం సంస్కారం? రాజకీయాల్లో రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కొడుకు మాట్లాడే తీరు ఇదేనా మేడం? ఇదేనా వారికి తెలంగాణ భౌగోళికం పైన ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత? అందుకే అంటారు మేడం, ఈ ప్రాంతం వాళ్ళైతే ఈ ప్రాంతం పైన అభిమానం, ప్రేమ ఉండేది. వారు ఈ ప్రాంతం వారు కారు, తెలంగాణకు వారికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ ప్రాంతంలో చనిపోయిన వాళ్ళపైన వాళ్ళకు శ్రద్ధ లేదు మేడం. అయితే ఈ ప్రమాదం జరిగింది మేడం. ఈ ప్రమాదం జరగాలని బహుశా బీఆర్ఎస్ పార్టీ పూజలు, యాగాలు చేసిందేమో, అందుకే జరిగిందేమో. కానీ మేమైతే ఈ ప్రమాదం జరగాలని మేము కోరుకోలేదు. మరి కోరుకోకపోతే ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి మేడం? ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి? ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నిందించాలి, దోషిగా చిత్రీకరించాలి, రేవంత్ రెడ్డిని ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టాలనే కోరికలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చేస్తున్న ప్రతి పనిలో కూడా వాళ్ళు అడ్డు తగులుతున్నప్పుడు ఇట్లాంటి మాటలే వస్తాయి మేడం. ఇట్లాంటి పనులు చేశారన్న అనుమానాలు కూడా కలుగుతాయి మేడం. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది, ఈ ఆలోచన నందమూరి తారక రామారావు గారు చేశారు. పెద్దలు, గౌరవనీయులు, వారు అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు.
నాకు తెలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్టీఆర్ కన్నా పెద్ద నాయకుడు, ఎన్టీఆర్ గారి కన్నా పెద్ద మేధావి అని నేనైతే అనుకోను. ఒకవేళ వాళ్ళు ధైర్యం చేసి ఆ మాట ఎన్టీ రామారావు కన్నా కేసీఆర్ పెద్ద మేధావి, గొప్ప